మనం ప్రతిరోజు కూడా మన ఇంట్లో ఉండేటువంటి మంచం కింద లేదా మనం పడుకునేటువంటి పరుపు కింద ఎటువంటి వస్తువులను పెట్టుకొని నిద్రించినట్లయితే చిన్నపాటి కష్టాల నుంచి మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున 10 సంవత్సరాల లోపు పిల్లలై ఉండి వారికి పదే పదే పీడకలలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏ వస్తువుని వాళ్ళ దిండి కింద ఉంచినట్లయితే వారికి ఉండేటువంటి పీడకలు ఆగిపోతాయో దాని గురించి తెలుసుకుందాం. ఇది చాలా వినటానికి హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది అవుతుందా అనేటువంటి సందేహం కూడా చాలామందికి వస్తుంది, కానీ ఖచ్చితంగా అవుతుంది. మనందరికీ ఇళ్లలో అందుబాటులో ఉండేటువంటిది చాక్ పీస్. కొంత ముక్కలు కాకుండా ఉండేటువంటి చాక్ పీస్ అయినంత వరకు కూడా తీసుకొని దాన్ని దిండు కింద ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎలాగో బరువుకి అది 2 ముక్కలు అవుతుంది. అయితే మీరు పెట్టేటప్పుడు మాత్రం ముక్కలు కాకుండా ఉండే చాక్ పీస్ పెట్టండి, చాలా సరిపోతుంది. దాన్ని పరుపు కింద కానీ దిండు కింద కానీ పిల్లవాడి తల ఎటువైపు పెట్టుకుంటాడో అటువైపు ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. ఈ చాక్ పీస్లో ఉండేటువంటి పదార్థం ప్రధానమైనటువంటిది సున్నం. ఈ సున్నానికి అలానే మనిషికి వచ్చేటువంటి కళలకి ఒక దగ్గర సంబంధం ఉంది. ఈ రెండింటికి కూడా ఒకే గ్రహం ఇంచుమించుగా కారణమవుతూ వస్తుంది. ఈ ప్రభావం ఎక్కువగా పసిపిల్లల మీదే చూపెడుతుంది. పసిపిల్లల యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఇంకా పరిపక్వతకి చెంది రాదు కనుక వీళ్ళ మనస్సు మీద ఎక్కువ ప్రభావం చంద్రుడిది కనబడుతూ ఉంటుంది. అందుకని ఈ చంద్రగ్రహల వృద్ధిక్షయాలను అనుసరించి వీరికి అమితమైనటువంటి కష్టాలు క్లేశాలు త్వరగా వస్తూ ఉంటాయి. త్వరగా దృష్టి కూడా తగులుతుంటానికి ప్రధానమైనటువంటి కారణం ఇది అవుతూ ఉంటుంది. అటువంటి ఈ దోషాలన్నీ కూడా పోగొట్టడానికి గాను ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చేయవలసిందల్లా ఒక చాక్ పీస్ తీసుకోవడం, ఎక్కడైతే పిల్లలు నిద్రపోతున్నారో అక్కడ వారి తల కింద ఉండే విధంగా ఈ చాక్ పీస్ ఉంచుకోవడానికి కానీ ఏర్పాటు చేసుకోవడం, ఇంతే చేయవలసిందే. దీనితో పాటుగా ఇలా చేస్తూ వీరికి నల్లని బట్టలు కానీ నీలం రంగు బట్టలు కానీ వేయడం మానివేయండి. నల్ల రంగు నీలం రంగు బట్టలు వేయడం మానివేయండి. వీరికి నెగిటివ్ ఎనర్జీని త్వరగా తీసుకొచ్చుకునేటువంటి శక్తి అధికంగా ఉంటుంది కనుక ఒకవేళ యూనిఫామ్లో నలుపు నీలం ఉంటే మనం చేయగలిగింది లేదు కనుక వాటిని పక్కన పెట్టి తతిమా సందర్భాల్లో ఎక్కడా కూడా నల్లని వస్త్రాలు కానీ నీలం రంగు వస్త్రాలు కానీ పిల్లల చేత ధరింపజేయకుండా ఉంటూ వచ్చినట్లయితే ఇటువంటి తీవ్రమైనటువంటి పీడకల పిల్లలకు వచ్చి నిద్దట్లో ఏదైతే ఉలికి పడుతున్నారో భయపడుతున్నారో అటువంటి దోషాలన్నీ కూడా సమసిపోతాయి. ఇటువంటి అద్భుతమైన మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా శుక్రవారం ఈ శుభవేళ మనమందరం కూడా లక్ష్మీ హృదయాన్ని శ్రవణం చేద్దాం. ఈ లక్ష్మీ హృదయ స్తోత్రం మహాశక్తి సంపన్నమైనటువంటి స్తోత్రం. అథర్వణ వేద రహస్యంలో చెప్పినటువంటి 2 అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. అవే నారాయణ హృదయము, లక్ష్మీ హృదయం. నిత్యం ఎవరైతే నారాయణ హృదయాన్ని లక్ష్మీ హృదయాన్ని ఈ రెండింటిని కూడా పారాయణ చేస్తూ ఉంటారో వారి దగ్గరలోకి కూడా దరిద్రం అన్నటువంటి పదం రాదుగాక రాదు. తల్లి, నాకు నా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే భయం వేస్తోంది, చేజాచి వారు నన్ను ఏమైనా అడిగితే లేదు అన్న పదం నేను వాడాలేమో అని చెప్పని నాకు భీతిగా ఉంది. అటువంటి దౌర్భాగ్యమైన స్థితి నాకు కలిగించకు అమ్మా మహాలక్ష్మి, నీవు నీ భర్త అయినటువంటి నారాయణతో సహా వేయించేసి నా ఇంట స్థిరంగా నిలబడి ఉండు అంటూ ప్రార్థన చేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం. అంటే అమోఘమైనటువంటి ఆ స్తోత్రరాజాన్ని ఈ శుక్రవార వేళ మనం అందరం కూడా శ్రవణం చేసి లక్ష్మీ కటాక్షానికి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఉద్యదాదిత్య సంకాశం పీతవాసం చతుర్భుజం శంఖచక్ర గదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిం త్రైలోక్యాధారచక్రం తదుపరి కమటం తత్ర చానంతభోగి తన్మధ్యే భూమి పద్మాంకుశ శిఖరదళ. మనం ప్రతిరోజు కూడా నారాయణీ స్తోత్రానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున నారాయణీ స్తోత్రంలో ఉన్నటువంటి 21వ శ్లోక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. మనం గత కొద్ది రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇది అమ్మవారి యొక్క దివ్య మంగళ భవ్య స్వరూపాలకు సంబంధించిన అనంతమైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతి చేసేటువంటి స్తోత్రం. మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి సమాధానంగా నిలబడేటువంటి అమోఘమైనటువంటి శ్లోకాల పరంపర కలిగినటువంటి అమోఘమైనటువంటి దివ్యమైనటువంటి రత్నం లాంటి స్తోత్రమే ఈ నారాయణీ స్తోత్రం. ఇది సారభూతమైనటువంటి స్తోత్రం ఈ నారాయణీ స్తోత్రం. ఆ నారాయణీ స్తోత్రంలో ఉన్నటువంటి 21వ శ్లోకం అమ్మవారికి ఉండేటువంటి కాళికా స్వరూపాన్ని మనందరికీ కూడా తెలియజేసేటువంటి శ్లోకం. చెండడు ముండడు అని పిలువబడేటువంటి 2 రాక్షసులను సంహారం చేసినటువంటి కారణం చేత కాళికాదేవికి చాముండి అనబడేటువంటి నామం కలిగింది. అటువంటి ఆ చాముండీదేవిగా ముండాసుని సంహారం చేసినటువంటి కాళికా స్వరూపంగా అమ్మవారిని స్తోత్రం చేసేటువంటి దివ్యమైనటువంటి శ్లోకమే ఈ 21వ శ్లోకం నారాయణీ స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని కనుక నిత్యం మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే నవగ్రహాలలో ఉండేటువంటి శనిగ్రహం శాంతపడుతుంది. ఇది నవగ్రహాల్లో ఉండేటువంటి శని శాంతపరచుకోవడానికి గాను చాలా చక్కగా ఉపయుక్తంగా ఉండేటువంటి శ్లోకం ఈ యొక్క శ్లోకం. శని ఎప్పుడైతే శాంతపడతాడో అప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది.
మన జాతకంలో శని మారాడు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళతో ఎప్పుడు కూడా తగాదాలు వస్తూ ఉంటాయి. మీరు మీ ఇంట్లోనే ఉండండి, మీ పనులే మీరు చేసుకుంటూ ఉండండి, కానీ ఎదురింటి వాళ్ళో పక్కింటి వాళ్ళో మీ మీదకి తగాదా వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలానే ఉద్యోగంలో కూడా మీ పని మీరు చేసుకుంటున్నా అటుపక్క వాడితోనే ఇటుపక్క వాళ్ళతోనే ఎప్పుడు ఏదో ఒక తగాదాలు వస్తూనే ఉంటాయి, సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా శని బాగుండకపోతే జరిగేటువంటివే. ఇటువంటి ఈ తగాదాలు వివాదాలు ఏర్పడుతున్నాయి అనుకున్నప్పుడు ఈ 21వ శ్లోకాన్ని కనుక మనం నిత్యం 108 సార్లకి తగ్గకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అమ్మవారి అనుగ్రహ ప్రభావ కారణం చేత ఇవన్నీ కూడా సమసిపోయి చక్కటి ప్రశాంతతను పొందగలుగుతాం, అన్యోన్యతను పొందగలుగుతాం, ఐక్యమత్యంతో జీవనాన్ని సాగించుకోగలుగుతాం. అంతటి అమోఘమైనటువంటి ఆ శ్లోకాన్ని శ్రవణం చేద్దాం. దంష్ట్రా కరాళవదనే శిరోమాళ విభూషణే చాముండే ముండమదనే నారాయణీ నమోస్తుతే. దంష్ట్రా కరాళవదనే శిరోమాళ విభూషణే చాముండే ముండమదనే నారాయణీ నమోస్తుతే. దంష్ట్రా కరాళవదనే శిరోమాళ విభూషణే చాముండే ముండమదనే నారాయణీ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ఇలా నిత్యం 108 సార్లు జపం చేసి చుట్టుపక్కల వాళ్ళతో ఉండేటువంటి సమస్యలు మనకి ఏవైతే కలుగుతున్నాయో వాటన్నిటిని కూడా పోగొట్టుకొని అమ్మవారి అనుగ్రహం వలన ప్రశాంతమైనటువంటి జీవనాన్ని సాగిద్దాం. ఇటువంటి భవ్యమైనటువంటి పరిహారాలు మరిన్ని తెలుసుకోబోయే ముందుగా శనివార వేళ మనందరినీ కూడా అనుగ్రహించేటువంటి శుభప్రదమైన మంగళప్రదమైన దైవమైన ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం. మనం గత కొద్ది రోజులుగా మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను వారికి ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. చాలా రోజులు తెలుసుకుంటున్నాం. అందులో ఈ రోజున చివరి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకవేళ భర్త తాగుడికి వ్యసనానికి బానిసైనట్లయితే ఏం చేయవచ్చు, అలానే భర్త ఉద్యోగం చేయకపోతే ఏం చేయాలి,